తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ధర్మవరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. గాంధీనగర్లోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సర్కిల్లోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టణంలోని నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానీ, ఆయన సమకాలీకులు, మరి దాంతోపాటు బాలకృష్ణ గారి అభిమానులు అందరి మధ్యన ఈరోజు ఘనంగా ఎన్టీఆర్ గారి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరిని చూసినా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసిన కృషి, దాంతోపాటు ఆయన తీసుకున్న నిర్ణయాల నుంచి మా జీవితాల్లో వచ్చిన మార్పులు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ డిస్కషన్ చేస్తూ ముందుకెళ్తుంటే, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఒకటి కొట్లాడతారు, వాళ్ళకి పేర్లు రావాలని చెప్పి వాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ నా తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఈ తెలుగువాడు అంటే ఒక గుర్తింపు రావాలి అని ప్రయత్నం చేసిన వాడు, పోరాటం చేసిన వాడు, తెలుగు భాషను నిలబెట్టిన వాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధాకరమైన రోజు. మన రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి బడుగు బలహీన వర్గాల్లో మార్పును తీసుకుని వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలస జీవీఎంసీ